ఇరాన్ మీదన ఇజ్రాయెల్ భారీ దాడులతో విరుచుకుపడుతోంది. అమెరికా ఇజ్రాయెల్ రెండు వైపుల నుంచి చితకబాది వదిలిపెడుతున్నారు. ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కట్టడాల మీదన 5,000కు పైగా బాంబులు వేశారు. ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, 3-4 రోజుల్లో ఇవాళ విపరీతంగా వెళ్తోందన్నమాట. ఇరాన్ భూభాగం మీదన 5,000 బాంబులు వేసామని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ 100 గంటలకు సంబంధించినటువంటి ఒక నివేదిక విడుదల చేసింది. అందులో భారీ ఎత్తున అటాక్ చేసాం, ఏమేమి ధ్వంసమైనాయి అని చెప్పుకొచ్చారు. దాడులకు సంబంధించినటువంటి దాంట్లో నేవీకి సంబంధించినటువంటి అనేక షిప్పులు ధ్వంసం చేసాం, అట్లాగే వాళ్ళ విమానాలు ధ్వంసం చేసాం, అలాగే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేసాం. ఇవి కొనసాగుతుంది. ఏదైతే రెజీమ్ చేంజ్ అయి తీరాలి, ఇరాన్లో పాలకుడు మారి తీరాలి, అప్పటిదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తూనే అమెరికా ఇజ్రాయెల్ ఈ తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేని దాడులు అయితే చేస్తూ వస్తున్నాయి ఇండియన్ లెక్కల ప్రకారం.